హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మనం 80 వరకు ప్రీవియస్గా ఉండే క్వశ్చన్స్ అయితే చూసాం కదా అండి. సో వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే వీడియో 1, 2, 3 అనేసి అలా డివైడ్ చేస్తాను. సో అన్నీ ఈక్వల్గా వీడియోస్ చేయడానికి లెంగ్త్ ఎక్కువ అవుతుంది, ప్లస్ అండ్ మీకు కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి మనకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నమాట. అంటే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పార్ట్ 1 కిందిగా అయితే మనకు వస్తుంది. ఇది ఏబీవీ అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన ప్రీవియస్గా ఉండే క్వశ్చన్ పేపర్స్ అండి. సో ఇది మీకు ఐడియా ఉండడానికి కోసం అయితే ప్రీవియస్గా ఉండే క్వశ్చన్స్ అండ్ ఫ్యూచర్లో కూడా మనకి ఎగ్జామ్స్లో అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో అందుకు నిదర్శనం మనకు డిఎస్ ఎగ్జామ్సే. సో నేను ఎవ్రీ వీడియోలో మీకు చెప్తూనే ఉంటాను, ఈరోజు వచ్చిన క్వశ్చన్ రేపు రాదని గ్యారంటీ లేదని. ఏమంటే కొంచెం డిఫరెంట్గా ఇస్తాడు. అండ్ ఇక్కడ ఏదైనా మనకు కొంచెం డేటా అనేది మిస్లీడ్గా ఉన్నా కూడా, ఎందుకంటే ఇక్కడ ఉండే మనకు ప్రీవియస్ ఇయర్ ప్లస్ ప్రజెంట్ వచ్చే ఇయర్కి కొంచెం డిఫరెంట్ అనేది ఉంటుంది. సో వన్స్ అనేది చెక్ చేయండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ 81 క్వశ్చన్ కూడా చూద్దాం. ఇక్కడ సముద్రపు నీరు నీలి రంగులో ఉండడానికి కారణం ఏంటనేసి ఇక్కడ అడిగారు. సో సముద్రపు నీరు అనేది నీలి రంగులో ఉండడానికి కారణం ఏంటి? నీటి ఉపరితలం నుంచి సూర్యకాంతి ప్రతిబింబం సమన్వయం కావడం వల్ల నీరు అనేది నీలి రంగులో మారుతుంది. నీటి ఉపరితలం ఉంటుంది కదా అండి. సో ఆ నీటి ఉపరితలం అనేది ఇప్పుడు మనకు సన్ రైజెస్ అనేవి పడుతూ ఉంటాయి కదా. సో ఆ సన్ నుండి ఈ కాంతి అనేది ప్రతిబింబము సమన్వయం కావడం వల్ల నీరు అనేది నీలి రంగులో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, జారీ చేసిన చెక్కుకు ఎన్ని నెలల పాటు విలువ ఉంటుంది? జారీ చేసిన చెక్కుకు ఎన్ని నెలల పాటు విలువ ఉంటుందంటే 3 months వరకు అయితే టైం ఉంటుందండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో డైరెక్ట్ మనకు ఇది అఫీషియల్గా వచ్చిన కీ ప్లస్ ఆన్సర్స్ అండి. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ప్లస్ ఆన్సర్ ఇచ్చారు. క్రింది ప్రకటనలను పరిగణించండి. క్రింది ప్రకటనలను పరిగణించండి. సో మనకి ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు, ఒక్కోసారి మ్యాచింగ్స్ ఇస్తారు. సో ఇలాంటప్పుడు జాగ్రత్తగా బిట్స్ అనేవి చేయాలండి మనం. సో 1962 పాకిస్తాన్లో జరిగిన పోటీలో మిల్కా సింగ్ అబ్దుల్ ఖలీక్ను ఓడించి అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడైన అయూబ్ ఖాన్ ద ఫ్లయింగ్ పిగ్ అనే బిరుదును పొందారు. అండ్ 1958లో టోక్యోలో జరిగిన ఆసియా క్రీడలలో మిల్కా సింగ్ మొదటిసారిగా అబ్దుల్ ఖలీక్ను ఓడించి బంగారు పథకం పొందారు. సో ఈ రెండు కూడా కరెక్టే కాబట్టి AB2 అనేది ఆన్సర్కి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒక వ్యక్తిని బహిరంగ కార్యక్రమాన్ని నిర్వహించమని ఒక చట్టబద్ధమైన బాధ్యతను నిర్వహించి క్రింది స్థాయి కోర్టుకు ఆదేశంగా ఇవ్వబడే జ్యుడిషియల్ కమాండ్ ఏది? మాండమస్ అంటారు. సో ఇక్కడ బహిరంగ కార్యక్రమాన్ని నిర్వహించమని ఒక చట్టబద్ధమైన బాధ్యత నిర్వహించి క్రింది స్థాయి కోర్టుకు ఆదేశంగా ఇవ్వబడేదాన్ని మాండమాస్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు జాతీయ నినాద మోటోగా సత్యమేవ జయతేని జనవరి 26, 1950లో స్వీకరించడం జరిగింది. ఓకే, బట్ సత్యమేవ జయతే అనే పదాలను అన్ని భారతీయ కరెన్సీ నోట్ల మీద, జాతీయ డాక్యుమెంట్ల మీద ముద్రించడం జరిగింది. సో ఈ ప్రకటనలు అనేవి కరెక్టా కాదా అంటే రెండు కూడా కరెక్ట్ అండి. సో జాతీయ నినాదం ఏంటి? సత్యమేవ జయతే. అది ఎప్పుడు మనకు స్వీకరించారంటే జనవరి 26, 1950లో. అలాగే సత్యమేవ జయతే అనే పదాన్ని ఇప్పుడు మనం చూసే కరెన్సీ నోట్స్ మీద కానీ డాక్యుమెంట్స్ మీద కానీ ముద్రించారు. సో ఈ రెండు కూడా కరెక్టే కాబట్టి AB2 కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలో యూనియన్కు పెట్టిన పేరు. రాజ్యాంగంలో యూనియన్కు పెట్టిన పేరే ఇండియా లేక భారత్. రాజ్యాంగంలో యూనియన్కు పెట్టిన పేరు ఇండియా లేక భారత్. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా నది మీద నిర్మించిన నాగార్జున సాగర్ డ్యామ్ తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాకు సరిహద్దుగా ఉంది. కృష్ణా నదిపై శ్రీశైలం డ్యామ్ తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా సరిహద్దుల దగ్గర నిర్మించబడింది. సో ఈ ప్రకటనలు అనేవి కరెక్టా కాదా? సో ఈ ఫస్ట్ ఆప్షన్ చూడండి, సెకండ్ ఆప్షన్ చూడండి, డిఫరెంట్గా ఉంది కదా. సో ఆన్సర్ వచ్చేసి ఏ కానీ బి కానీ కాదు, రెండు కూడా తప్పులు. ఓకేనా, ఏ కానీ బి కానీ కాదు, ఈ రెండు కూడా తప్పులు. అంటే ఇక్కడ ఉండే ప్రకటనలు తప్పులు.
నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ యోగా దినోత్సవం కాకతీయంగా క్రింది దానితో కలిసి వస్తుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం కాకతాళీయంగా ఈ క్రింది దానితో కలిసి వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి సమ్మర్ సోల్స్టిస్. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీహరికోటకు సంబంధించిన క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఆన్సర్స్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఏవి కావు అనేసి ఇచ్చారండి. ఇక్కడ ఉండేవన్నీ కూడా తప్పులంట. సో ఏవి కావు. నెక్స్ట్ క్వశ్చన్, బహుళ ప్రయోజనాలున్న తుంగభద్ర ప్రాజెక్టు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ల సంయుక్త ప్రాజెక్టు. తుంగభద్ర ఏ నదికి ఉపనది? బహుళ ప్రయోజనాలున్న తుంగభద్ర ప్రాజెక్టు కర్ణాటకకు ప్లస్ ఆంధ్రప్రదేశ్కి సంయుక్త ప్రాజెక్టు. ఈ తుంగభద్ర ఏ నదికి ఉపనది? సో కృష్ణా నదికి ఉపనది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది మూలకాల్లో భూమి ఉపరిభాగంపై వరుసగా హెచ్చు స్థాయిలోను తక్కువ స్థాయిలోను ఉన్నవి. ఈ క్రింది మూలకాల్లో భూమి ఉపరిభాగంపై వరుసగా హెచ్చు స్థాయిలోను తక్కువ స్థాయిలోను ఉన్నవి. ఆన్సరు ఆక్సిజన్, పొటాషియం. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా చైనా మయన్మార్ల ట్రై జంక్షన్ నుంచి మొదలయ్యే పర్వతం. సో పర్వతం ఏంటి? దీపు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని ప్రప్రథమంగా ప్రీమియర్ సోలార్ ఇంధనంతో నడిచే క్రూయిజ్ బోట్ను డిసెంబర్ కల్లా నడపబోతున్న రాష్ట్రం ఏది? దేశంలోనే ప్రథమంగా ప్రీమియర్ సోలార్ ఇంధనంతో నడిచే క్రూయిజ్ బోటు డిసెంబర్ కల్లా నడపాల్సిన రాష్ట్రం ఏదంటే కేరళ. ఆన్సర్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, పొగలేని వంటగదుల్ని నిర్మించడానికి చుల్లాహ్ అనే పథకాన్ని ప్రారంభించడానికి నిశ్చయించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? పొగలేని వంటగదుల్ని నిర్మించడానికి చుల్లాహ్ అనే పథకాన్ని ప్రారంభించడానికి నిశ్చయించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది అంటే మహారాష్ట్ర. సో ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, సేవ్ వాటర్ హీరో అవార్డు పొందినది ఎవరు? ఆన్సర్ మకరంద్ టిల్లు. నెక్స్ట్ బిట్, క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఇక్కడ ఏ బి ఇచ్చారు, ఆన్సర్ మాత్రం బి ఒక్కటే కరెక్ట్ అండి. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో అల్ట్రా మెగా సోలార్ పార్క్ ప్రపంచంలోనే ఒకే చోట స్థాపించబడిన అత్యంత పెద్దదైన సోలార్ పార్క్. నెక్స్ట్ క్వశ్చన్, జల్ శక్తి అభియాన్ క్యాంపెయిన్ అనేది నీటిని నిల్వ చేయడానికి నీటి రక్షణ కోసం ఉద్దేశించింది. ఇక్కడ రెండు ప్రకటనలు ఇచ్చారు. సో ఏ కానీ బి కానీ రెండు కాదంట. ఏ బి రెండు కాదండి. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ ప్రతిపాదన ప్రకారం ఏ సంవత్సరం తర్వాత భారతదేశంలో కేవలము విద్యుత్ శక్తి వాహనాలను మాత్రమే అనుమతించడం జరుగుతుంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది ఆ ప్రతిపాదన, సో ఆ ఇండియా ఆయోగ్ ప్రతిపాదన ప్రకారం ఏ సంవత్సరం తర్వాత భారతదేశంలో కేవలము విద్యుత్ శక్తి వాహనాలకు మాత్రమే పర్మిషన్ ఇస్తుంది? ఎప్పుడు ఇయర్ అంటే 2030 అండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాస్టిక్ డిస్పోజబుల్కి సంబంధించిన ప్లాన్ గడువును దాటినందుకు ఎన్ని రాష్ట్రాలకు 1 కోటి ఫైన్గా విధించబడింది? ప్లాస్టిక్ డిస్పోజబుల్ సంబంధించిన ప్లాన్ గడువు అనేది సో కంప్లీట్ అయింది. ఆ రాష్ట్రాలు ఏంటి, వాళ్ళకి ఎంత ఫైన్ పడింది? ₹1 కోటి ఫైన్ పడింది. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే 25. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, ఎన్జిటి విధించిన జరిమానా 100 crores డిపాజిట్ చేయమని సుప్రీంకోర్టు ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది? మేఘాలయ అండి. ఆన్సరు మేఘాలయ. మ్యాక్సిమం మనకు 100 అండి క్వశ్చన్స్. బట్ అక్కడ ఏంటంటే స్టార్టింగ్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ కాకుండా సెకండ్ క్వశ్చన్ అనేసి నంబర్ ఇచ్చారు, రోల్ నెంబర్ తప్పు ఉంది. సో ఇది 101 క్వశ్చన్ అండి. క్రింది ఏ వలలు దేనిని మిగతా వాటితో సంబంధం లేదు అంటే ఇక్కడ మీరు ఏంటంటే 4 ఆప్షన్స్ ఇచ్చి ఉంటారండి. సంబంధం లేనిది ఏదన్నా ఉందంటే అది కారు. ఏ వలలు దేనిని మిగతా వాటిలో సంబంధం లేదంటే కారు.
సో ఇదండి 100 క్వశ్చన్స్ అయితే మనకు పేపర్తో ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన నోటిఫికేషను, ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు, అండ్ కంప్లీట్గా ఫీజు ఎంత ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, కంప్లీట్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో సిలబస్ ప్లస్ దానికి సంబంధించిన డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తానండి. ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.